హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేతి బొబ్బట్ని చాలా ఈజీ ప్రాసెస్లో రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీ మెథడ్లో ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇలా చేస్తే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. దీనికోసం నేనైతే ముందుగానే 1 కప్ వరకు శనగపప్పుని నానబెట్టి తీసుకున్నాను. ఈ శనగపప్పుని నేనైతే 2 అవర్స్ పాటు ముందే నానబెట్టి తీసుకున్నాను. ఇలా నానబెట్టడం వలన మనం కుక్ చేసేటప్పుడు తొందరగా అండ్ మెత్తగా చాలా బాగా వస్తుందన్నమాట. 1 కప్కి 1.5 కప్ వరకు దీంట్లో వాటర్ని యాడ్ చేసుకొని చిటికేడు కలర్ఫుల్గా రావడానికి మనకి పసుపుని యాడ్ చేసుకొని చిటికేడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యిని యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని దీంట్లో నేనైతే మైదా పిండిని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. 1.5 కప్ వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను. కొంచెం 4-5 టీ స్పూన్ దాకా గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఇలా తీసుకోవడం వలన మనకి బొబ్బట్లు అనేవి సాగకుండా గట్టి పడకుండా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. మీరు ఇదే ప్లేస్లో గోధుమ పిండిని వేసుకొని కూడా చేసుకోవచ్చు. సో నేనైతే ఇలా మైదాతో ప్రిపేర్ చేస్తున్నాను. మంచి కలర్ఫుల్ రావడానికి చిటికేడు పసుపుని, 1 టీ స్పూన్ నెయ్యిని, చిటికేడు సాల్ట్ని కూడా పిండిలోకి యాడ్ చేసేసుకొని ఈ నేతిని పిండిలోకి పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన మనకి పిండి అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ఇలా రబ్ చేసుకుంటూ 1 మినిట్ పాటు బాగా కలుపుకొని దీంట్లో కొంచెం వాటర్ అనేది అప్లై చేసుకొని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేయడం వలన మనకి పిండి అనేది కొంచెం లూజ్ అయిపోతుంది అనమాట ఒక్కొక్కసారి. సో అలా కాకుండా కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకొని తీసుకోవాలి. ఇలా మెత్తగా ఉండాలన్నమాట. అయితే పిండి అనేది పర్ఫెక్ట్ క్వాంటిటీలో వచ్చినట్టు. సో ఇలా కలుపుకున్నాక మనకి పప్పు అనేది కూడా కుక్ అయిపోయింది. ఇలా స్పూన్తో చూడండి, ఒక చేతితో మనం ఇలా ప్రెస్ చేసి ఒక పప్పుని చూసినట్టయితే ఇలా మెత్తగా ఉడకాలన్నమాట. ఇలా ఉడికిన ఈ పప్పుని ఒక మిక్సీ జార్ తీసుకొని, మీకు దీంట్లో వాటర్ అనేది ఉన్నట్టు అనిపిస్తేనండి ఒక జాలి బౌల్ తీసుకొని దాంట్లో వడబోసుకొని తీసుకోవాలి. నాకైతే వాటర్ అనేది ఏమి లేక నేను డైరెక్ట్గా ఇలా గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను. ఇలా కంప్లీట్గా గ్రైండ్ చేసి తీసుకున్నాక ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి సపరేట్గా తీసుకొని పెట్టేసుకోవాలి. ఇలా కంప్లీట్గా ఒక ప్లేట్లో తీసి మిగతా పప్పుని కూడా సేమ్ ప్రాసెస్లో ఇలా గ్రైండ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి ప్లేట్లో యాడ్ చేసి ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని నేను పర్ఫెక్ట్గా చూపిస్తున్నానండి. ముందు ఈ కప్పుతోనే పప్పును 1 కప్పు పప్పుని తీసుకున్నాను కదా, 1 కప్పు పప్పుకి 1 కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్ క్వాంటిటీ సరిపోతుందన్నమాట. ఇలా కంప్లీట్గా కరిగించుకొని తీసుకోవాలి. బెల్లం అనేది ఇలా మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి. మధ్యలో మాడిపోకుండా మనకి కరిగిపోయాక వెంటనే మాడిపోతుంది అనమాట. సో ఇలా కలుపుకొని దీంట్లో 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా అంతా ఒకసారి కలుపుకొని దీంట్లోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని అంతా ఉండలు అనేది లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు కలుపుకొని తీసుకోవాలి. దీన్ని ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉండలు అనేది లేకుండా చేసుకోవాలండి. సో ఇలా పర్ఫెక్ట్గా కలుపుకుంటూ తీసుకోవాలి. 2-3 మినిట్స్ పాటు మనం సిమ్లో పెట్టేసి ఇలా కలుపుకున్నట్లయితే మనకి పేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా కలుపుకుంటూ తీసుకోవాలి. సో ఇలా కలుపుకొని తీసుకున్నాక చూడండి, మనకి పేస్ట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాక దీంట్లో అడుగంటుకోకుండా 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇలా నెయ్యిని యాడ్ చేసుకొని కలిపినట్లయితే మనకి పిండి అనేది సపరేట్ అవుతుందన్నమాట. మనకి ప్యాన్కి కాస్త సపరేట్ అయిపోతుంది. 1-2 మినిట్స్ ఇలా కలుపుతున్నట్లయితే చూడండి, ఇలా సపరేట్ అయిపోయాక కాస్త స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సో ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మరొకసారి అంతా ఒకసారి కలుపుకోండి. గట్టి పడకుండా దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకున్నట్లయితే మనకి గట్టి పడకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో దీన్ని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్నాక మనం ముందుగా కలుపుకున్న పిండి అయితే ఇంకా సెమీ సాఫ్ట్గా ఉండడానికి ఇంకా బాగా కలుపుకొని తీసుకోవాలన్నమాట. బొబ్బట్లు అనేవి పర్ఫెక్ట్గా రావాలంటే పిండి కూడా పర్ఫెక్ట్గా కలిపేసుకోవాలి. దీంట్లో కలిపేసుకొని చిన్న పిండి ముద్దల్ని ఇలా బౌల్స్లో చేసి తీసుకోవాలి. ఇలా చిన్న బౌల్స్లో చేసి తీసుకోవాలి. నేనైతే కంప్లీట్గా ఇలా తీసేసుకుంటున్నాను. ఇలా చేసి పెట్టుకున్నట్లయితే మనకి చేసేటప్పుడు ఈజీగా అవుతుందన్నమాట. నాకైతే 4 బౌల్స్ వరకు చేసేసుకున్నానండి. దీంట్లో మనం ఏ సైజులో
పిండి బౌల్స్ని చేసాము అదే సైజులో లోపల పేస్ట్ని కూడా బౌల్స్లో చేసి తీసేసుకోవాలి. సేమ్ సైజులో తీసుకున్నట్లయితే బొబ్బట్లు అనేవి మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. నేను 4 పిండి ముద్దల్ని తీసుకున్నాను కదా, 4 ముద్దలు పేస్ట్ ముద్దల్ని కూడా 4 చేసి తీసుకున్నాను. సో ఇలా కంప్లీట్గా చేసి పక్కన పెట్టేసుకొని నేనైతే బటర్ పేపర్ని తీసుకొని దీన్ని కాస్త రౌండ్గా కట్ చేసి తీసుకోవాలి. ఇలా మలుచుకొని రౌండ్గా కట్ చేసుకోవడం వలన మనకి చేసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో నేనైతే ఇలా కట్ చేశాను. ఇలా కట్ చేసేసి బటర్ పేపర్ మీద చేయడం వలన చాలా ఈజీగా వస్తుందన్నమాట. సో మీకు దీని మీద చేయడానికి రాకపోతే డైరెక్ట్గా ఒక కవర్ లాంటిది కూడా కట్ చేసి కూడా చేయొచ్చండి. నేనైతే దీనికి కాస్త నెయ్యిని అప్లై చేసుకున్నాను. మీకు పేపర్ మీద పిండి ఎత్తుక్కున్నట్లయితే బటర్ పేపర్కి కూడా కాస్త నెయ్యిని రాసుకోండి, ఇంకా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా కాస్త పూరీలా ఒత్తేసుకొని తీసుకుంటున్నాను. ఇలా ఒత్తేసుకొని దీంట్లోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న బెల్లం పేస్ట్ ముద్దని దీంట్లో యాడ్ చేసేసుకొని దీన్ని అంతా క్లోజ్ చేసేసేయాలన్నమాట. ఇలా కంప్లీట్గా క్లోజ్ చేసి తీసుకోవాలి. ఇలా క్లోజ్ చేశాక మరొకసారి ఇలా కాస్త ఒత్తుకున్నట్లయితే మనకి లోపల పేస్ట్ అనేది బయట రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఇలా ఒత్తేసుకొని కాస్త ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని దీని మీద ఇంకో నెయ్యిని అప్లై చేసుకుంటున్నానండి, పిండి అనేది అతుక్కోకుండా. సో ఇలా నెయ్యిని అప్లై చేసుకొని ఇంకొక బటర్ పేపర్ని కూడా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనం చేతితో ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా కంప్లీట్గా చేతితో ప్రెస్ చేసి తీసుకోవాలన్నమాట. ఇంకో మెథడ్లో ఎలా చేయాలో కూడా ఇంకొకటి చేసి చూపిస్తాను. ఆ మెథడ్లో అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా సింపుల్ వేలో కూడా చేసుకోవచ్చు. చూడండి ఇలా సింపుల్గా మనకి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. రౌండ్గా స్టవ్ మీద ఒక ప్యాన్ వేడి చేసుకొని దీన్ని కాల్చుకొని తీసుకోవాలి. సో అలా ప్యాన్ మీద ఇంకొకటి వేసాక ఇంకొక దాన్ని కూడా ఇలా పూరీలా చేసేసుకొని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసేసుకొని కంప్లీట్గా క్లోజ్ చేసి తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా క్లోజ్ చేసి తీసుకున్నాక దీన్ని కూడా ఇలా పెట్టేసుకొని దీని మీద సో మనం ముందుగా పెట్టిన దాన్ని ఇలా మరొకసారి ఇలా తిప్పేసుకొని తీసుకోవాలి. ఇలా తిప్పేసుకొని దీని మీద కాస్త నెయ్యిని అప్లై చేసుకుంటూ కాల్చుకుంటే మనకి మెత్తగా స్మూత్గా వస్తుంది అన్నమాట బొబ్బట్లు అనేవి. ఇటు అటు తిప్పుకుంటూ కాస్త నెయ్యిని అప్లై చేసుకుంటూ తీసుకోవాలి. ఇలా నేతి వేయడం వలన దీని ఫ్లేవర్ అనేది ఇలా కాల్చుకున్నప్పుడు నెయ్యి వేసి కాల్చుకున్నట్లయితే మనం తినేటప్పుడు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పొంగుకుంటూ చాలా బాగా వస్తాయి అన్నమాట మెత్తగా. సో ఇలా ఇటు అటు కాస్త కాల్చుకొని తీసుకోవాలి. ఇటు అటు కాల్చుకునేటప్పుడు కాస్త నెయ్యిని అప్లై చేసి కాల్చుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలా కాల్చుకుంటూ వీటిని తీసేసి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి. సో ఒక ప్లేట్లోకి ఇలా పెట్టేసుకొని మనం సెకండ్ మెథడ్లో బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దాము. దీనిపైన ఇలా పేపర్ని పెట్టేసి ఇలా ఒక కోలతో, చపాతీ కోలలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ మీ దగ్గర, సో ఆ కోలతో ఇలా ఫ్రెష్ చేసి చేసినట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలా ఫ్రెష్ చేసి చుట్టూ తిప్పుకుంటూ చేసేసుకోవాలి. మీకు డైరెక్ట్గా చేయడానికి రాకపోతే ఇటు అటు తిప్పుకుంటూ చూడండి చాలా ఈజీ వేలో మనకి బొబ్బట్లు అనేవి వచ్చాయి. సేమ్ ప్రాసెస్లో దీన్ని కూడా ఇలా యాడ్ చేసేసి కాస్త మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఇటు అటు కాల్చుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో ఇలా ఒకవైపు కాల్చుకున్నాక మరొక వైపు కాస్త నెయ్యిని అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలి. ఇలాగే సేమ్ ప్రాసెస్లో అన్ని కాల్చుకొని తీసేసుకోవాలి. సో ఇలా పొంగుకుంటూ చాలా భలేగా టేస్టీగా వస్తుంది నెయ్యితో అప్లై చేసి ఇలా కాల్చుకున్నట్లయితేనండి. ఇలా కంప్లీట్గా కాల్చుకున్నాక చూడండి ఇలా పొంగుతూ మెత్తగా రెడీ అయిపోతుంది అన్నమాట. ఇలా కాల్చుకున్నాక ఒక ప్లేట్లో తీసుకొని మనకి ఎంతో రుచికరమైన నేతి బొబ్బట్లని మిగతా వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో కాల్చుకొని తినండి. చాలా బాగుంటుంది. ఈ పండుగ స్పెషల్కి మీరు ఈ రెసిపీని డెఫినెట్గా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మీ స్వీట్ నైస్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా మన వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.